హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143 అండ్ ప్రజెంట్ అయితే దుల్పేట్కి అయితే వచ్చిన. దుల్పేట్లో శంకర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. ఈరోజు విగ్రహానికి మొత్తం ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. ఒక 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఫుల్ కలర్ అయిన తర్వాత వీడియో తీద్దామని 1 వీక్ తర్వాత వచ్చి చూసా. కిరాక్ అంటే కిరాక్ ఉంది. మీకు మొత్తం చూపిస్తాను, డీటెయిల్గా చూపిస్తాను. పక్కన హనుమంతుడు, లక్ష్మణుడు, రాముడు ఎలా ఉన్నారు, ఏ టైప్లో ఉన్నాడు అని డీటెయిల్గా చూపిస్తాను మీకు. క్రేజీ ఉంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమాన్ అండ్ ఇప్పుడు మనం షెడ్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం వెళ్ళాల్సిందే మన హనుమాన్ దగ్గరికి. చూసుకోండి, మన హనుమాన్జీ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎంత క్రేజీగా ఉంది. మొత్తం విగ్రహం అనేది మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. పెయింటింగ్ కాకముందు ఒకసారి చూసాం, ఇప్పుడు పెయింటింగ్ అయిన తర్వాత చూడండి ఎట్లుందో, ఎంత డిఫరెన్స్ కనబడుతుంది పెయింటింగ్ తర్వాత. ఆ ఐస్, ఆ బొట్టు అండ్ మొత్తం కిరీటం పైన పెయింటింగ్ గోల్డ్ ఇచ్చేసారు. ఆభరణాలకు కూడా మొత్తం గోల్డ్ అయితే కంప్లీట్ చేసేసారు. మన పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్, బార్డరింగ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. క్రేజీ ఉంది చూడడానికి అయితే మొత్తం ఇది. అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకు లక్ష్మణుడు అయితే ఉన్నాడు ఇక్కడ. చూడండి, బ్యాక్గ్రౌండ్ వైలెట్ కలర్తో ఫినిష్ చేశారు, కిరీటం బ్యాక్గ్రౌండ్. అండ్ పైన ఆరెంజ్ కలర్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఆభరణాలు యాస్టీజ్ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ కొట్టేసారు. మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ పైన చూడండి ఇక్కడ స్టార్టింగ్లో గ్రీన్ కలర్ అయితే వేసారు. వెనకాల కండువ వచ్చేసి మనకు పింక్ కలర్లో అయితే కంప్లీట్ చేశారు. మొత్తం మస్తు అంటే మస్తు ఉంది చూడండి, క్రేజీ అనిపిస్తుంది. లక్ష్మణుడు పెయింటింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఐస్ చూడండి ఎంత క్రేజీగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వినాయకుడు అండి. మన వినాయకుడు మనకు పంచ వచ్చేసి చూసుకోండి పింకిష్ వైలెట్ అనే ఫినిషింగ్ వచ్చేసి పింకిష్ వైలెట్ వచ్చేసింది. మొత్తం గోల్డ్తో సహా మొత్తం డీటెయిలింగ్ అంతా కంప్లీట్ చేసేసారు, గోల్డ్ వర్క్తో సహా. చూసుకోండి, ఆభరణాల పెయింటింగ్ కూడా మొత్తం అయిపోయింది, గోల్డ్ ఇచ్చేసారు. అండ్ కండవ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ చేసారు పెయింటింగ్, కండవకి గ్రీన్ కలర్. అండ్ ఇక్కడ చేతిలో చూసుకోవచ్చు ఈ మూమెంట్, ఇది మనకి హ్యాండ్ మూమెంట్ ఉన్న చేతు, మధ్యలో ఆశీర్వదించే చేతి ఇది వస్తుంది. ఓం సింబల్ అయితే ఇచ్చింది మనకి. క్రేజీ ఉంది మొత్తము. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఫేస్ పెయింట్ అయినంత వరకు ఇన్ని రోజులు చూడలేదు. మనం పెయింట్ తర్వాత ఎట్లుందో చూడండి. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది దీని గురించి. పెయింట్ వేసిన తర్వాత విగ్రహం ఎంత క్రేజీ కనబడుతుంది చూడండి. ఆ బొట్టు డిజైనింగ్ పక్కన చూడండి, బార్డర్ డిజైనింగ్ బ్లూ కలర్ ఇచ్చేసి మధ్యలో త్రిశూలం అండ్ ఓం ఇచ్చిరు. మస్తు అనిపిస్తుంది. అండ్ మనకి వెనకాల చక్రం తిరుగుతుంది కదా, తిరిగే చక్రాన్ని మొత్తము సూర్యులాగా డిజైన్ చేసేసారు, సూర్యుని మోడల్ లాగా డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన సీతాదేవి అండ్ మనకి రైట్ సైడ్ రామ్ రామ్జీ వచ్చేసారు ఇటు సైడ్. అండ్ 4 హ్యాండ్స్తో మన విగ్రహం తెలిసిందే మనకు. మొత్తం 4 హ్యాండ్స్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఆ రైట్ సైడ్ సెకండ్ హ్యాండ్లో శంఖం పట్టుకొని ఉన్నాడు మన వినాయకుడు. అండ్ మొత్తం పెయింట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుంది మొత్తం విగ్రహం అయితే. చూసుకోండి, డీటెయిలింగ్గా చూడండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత చిన్న క్లిప్స్ అనేది పెడతాను నేను. మొత్తం విగ్రహం ఏ టైప్లో ఉందని చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. మొత్తం చూడండి. అండ్ ఇక్కడ అసలు మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. ఒకసారి పూర్తిగా చూడండి, మొత్తము ఎగ్దామ్ అంటే ఎగ్దామ్ ఉంది మొత్తం పెయింట్ అయిపోయిన తర్వాత. నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వస్తలేదు, అంత క్రేజీ ఉంది మొత్తం అయితే. మీకు డీటెయిల్గా ఇప్పుడు వీడియోస్ పెడతా, చూడండి మొత్తం.